ప్రభువుని నామములో మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాం. ఈరోజు బైబిల్లోని ఒక గొప్ప కథను మనం తెలుసుకోబోతున్నాం. తండ్రి క్షమించే హృదయం. ఒకసారి ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తన తండ్రితో అన్నాడు, నాన్న, నాకు దక్కాల్సిన ఆస్తి భాగం ఇప్పుడే నాకు ఇవ్వండి. తండ్రి ప్రేమతో ఇచ్చాడు. కానీ కుమారుడు ఆ డబ్బుతో దూరమైన ఊరికి వెళ్ళి పాప జీవితంలో కాలం గడిపాడు. అంతా పోగొట్టుకున్న తరువాత ఆకలితో బాధపడ్డాడు. ఎవరు అతనిని పట్టించుకోలేదు. అప్పుడు అతను తనలో తాను ఆలోచించాడు, నా తండ్రి ఇంట్లో దాసులకు కూడా ఆహారం ఉంది. నేను తిరిగి నా తండ్రి దగ్గరికి ఆలోచించి వెళ్ళాడు. తండ్రి దూరం నుండి తన కుమారుని చూసి పరుగెత్తి వచ్చి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. కుమారుడు అన్నాడు, తండ్రి, నేను పాపం చేశాను. కానీ తండ్రి అతన్ని క్షమించాడు. తండ్రి పండగ చేశాడు, ఎందుకంటే నా కుమారుడు చనిపోయి తిరిగి జీవించాడు అని ఆనందించాడు. ఈ కథ మనకు చెబుతుంది, దేవుడు కూడా మన పాపాల తరువాత మనం తిరిగి ఆయన దగ్గరకు వస్తే ప్రేమతో క్షమించి ఆలింగనం చేసుకుంటాడు. నీతి. దేవుని ప్రేమ ఎప్పుడూ ఆగదు. మనం ఎంత దూరం వెళ్ళినా ఆయన మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి దేవుని వాక్య కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీతో ఉండును గాక.